హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఇన్ విఎల్ఎస్ఏ, సబ్జెక్ట్స్ అండ్ స్కిల్స్ యూ మస్ట్ లెర్న్ ఇన్ కాలేజ్. రీసెంట్ టైమ్స్లో నాకు వచ్చిన డిఎమ్స్లో ఎక్కువగా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, అన్న విఎల్ఎస్ఏని కెరీర్ పాత్ కింద సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఏం డొమైన్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు, ఆ డొమైన్స్ తగ్గట్టు ఏమేమి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలో తెలియట్లేదని మెసేజ్ చేశారు. ఒక విఎల్ఎస్ఏ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ బేసిక్గా తెలియాల్సింది వాట్ ఈస్ విఎల్ఎస్ఏ, అసలు విఎల్ఎస్ఏలో డొమైన్స్ ఏమున్నాయి, ఆ డొమైన్స్కి తగ్గట్టు ఎట్లాంటి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలో తెలియాలి. ఒకవేళ నువ్వు విఎల్ఎస్ఏని కెరీర్ పాత్ కింద సెలెక్ట్ చేసుకుని ఏమేమి డొమైన్స్ ఉంటాయి, ఆ డొమైన్స్ తగ్గట్టు ఏం స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి, ఏం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి కాలేజ్లో ఉన్నప్పటి నుంచే, ఇవన్నీ నీకు ఇంకా డౌట్గా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడి, నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ అసలు నీకు విఎల్ఎస్ఏలో ఏమేమి డొమైన్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి తెలుసుకునే ముందు అసలు విఎల్ఎస్ఏలోకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలుసుకోవాలి. ఒకవేళ నీకు ఆ విఎల్ఎస్ఏలోకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియకుండా డౌట్లో ఉంటే, మన ఛానల్లో ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అబౌట్ విఎల్ఎస్ఏ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక నువ్వు చూస్తే విఎల్ఎస్ఏలోకి ఎలా ఎంటర్ అవ్వాలో నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయి. ఇంక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. డొమైన్స్ గురించి చెప్పే ముందు ఫస్ట్ అసలు విఎల్ఎస్ఏ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. విఎల్ఎస్ఏ స్టాండ్స్ ఫర్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. It refers to the process of integrating billions or millions of transistors on a single semiconductor chip. మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లో ఈ చిప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇంకా చాలా వాటిలో ఈ చిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే, మనం బీటెక్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ ఆర్డినో బోర్డు యూజ్ చేసి ఉంటాం. వాటిపైన బ్లాక్ కలర్ బాక్స్ లో ఒకటి ఉంటుంది, అదేంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ని డిజైన్ చేయడమే మన విఎల్ఎస్ఏ. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లో ఏముంటుందంటే, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఇంటిగ్రేట్ అయ్యి మనకు ఒక అప్లికేషన్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో విఎల్ఎస్ఏ అంటే అదనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయి, నేనైతే క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే మన పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. మన పార్ట్ 2 ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఇన్ విఎల్ఎస్ఏ. ఆ డొమైన్స్ తగ్గట్టు నువ్వు ఏం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, బీటెక్ లో ఉన్నప్పటి నుంచే ఏమేమి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇదంతా మన పార్ట్ 2లో చూసేద్దాం. ఫస్ట్ అసలు విఎల్ఎస్ఏలో ఏమేమి డొమైన్స్ ఉన్నాయంటే, ఆర్టీఎల్ డిజైన్, ఫంక్షనల్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, అనలాగ్ లేఅవుట్, డిఎఫ్టి, వ్యాలిడేషన్ అండ్ టెస్టింగ్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ అయితే విఎల్ఎస్ఏలో ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు కొన్ని డొమైన్స్ చెప్పాను కదా, ఆ డొమైన్స్ తగ్గట్టు ఏమేమి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా లిస్ట్ అవుట్ చేస్తాను. కానీ పాయింట్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్స్ మాత్రమే నిన్ను ఫోకస్ చేయమని కాదు. నీవు ఎలక్ట్రానిక్ స్టూడెంట్ కానీ, ట్రిపుల్ ఈ స్టూడెంట్ కానీ అయ్యి ఉంటే, నీకు సిలబస్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి బీటెక్ త్రూ అవుట్ 4 years. ఆ సబ్జెక్ట్స్తో పాటు నువ్వు విఎల్ఎస్ఏని కెరీర్ పాత్ కింద సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి, ఒక స్పెసిఫిక్ డొమైన్లోకి వెళ్ళాలి కాబట్టి, ఈ అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు ఈ స్పెసిఫిక్ డొమైన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయమని, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి నువ్వు. సో ఫస్ట్ డొమైన్ ఏంటంటే ఆర్టీఎల్ డిజైన్. ఈ ఆర్టీఎల్ డిజైన్ వాళ్ళు ఏం చేస్తారంటే, స్పెక్ అండ్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని కోడ్ అయితే డిజైన్ చేస్తారు. ఈ ఆర్టీఎల్ డిజైన్ డొమైన్ కి నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా చెప్పాలంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది అన్ని డొమైన్స్ కి కామన్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తో పాటు నువ్వు వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ కూడా నేర్చుకోవాలి. కానీ మన కాలేజ్లో వెరిలాగ్ మాత్రమే చెప్తారు, సిస్టమ్ వెరిలాగ్ చెప్పరు. కానీ ఇండస్ట్రీలో యూజ్ చేసేది సిస్టమ్ వెరిలాగ్ మాత్రమే. నువ్వేం చేయాలంటే, ఈ వెరిలాగ్ నేర్చుకుంటూనే సిస్టమ్ వెరిలాగ్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంట్రా అంటే, నెంబర్ సిస్టమ్స్ నుంచి స్టార్ట్ చేసి బులియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, ఫైనైట్ స్టేట్ మెషిన్స్, ఇలా ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకా నీకు వెరిలాగ్ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ఆన్లైన్ కంపైలర్ ఏంట్రా అంటే ఈడిఏ ప్లే గ్రౌండ్. ఈ ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలంటే టీసీఎల్ అండ్ వెరిలాగ్. టీసీఎల్ ఏంటంటే టికిల్ ప్రోగ్రామింగ్. ఆర్టీఎల్ డిజైన్ కాబట్టి మెయిన్ గా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఫైనైట్ స్టేట్ మెషిన్స్. ఇది ఆర్టీఎల్ డిజైన్ వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ డొమైన్ ఏంటంటే ఫంక్షనల్ వెరిఫికేషన్. ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్టీఎల్ డిజైన్ వాళ్ళు స్పెక్ అండ్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని రాసిన కోడ్ని వాళ్ళు రాసిన కోడ్కి తగ్గట్టు ఫంక్షనాలిటీ అంటే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా రాదా వెరిఫై చేస్తారు. అంటే మనం ఏదైతే ఇంటెండెడ్ బిహేవియర్ రావాలి అని అనుకొని కోడ్ రాసామో, ఆ కోడ్ అనేది కరెక్ట్గా ఫంక్షనాలిటీని పర్ఫామ్ చేస్తుందా లేదా చెక్ చేస్తారు ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్ వాళ్ళు. ఇక్కడ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ డిజైన్, వెరిఫికేషన్ మెథడాలజీస్, వెరిలాగ్. ఈ సబ్జెక్ట్స్ మీద అయితే నువ్వు ఫోకస్ చేయాలి. ఎలా అయితే ఆర్టీఎల్ డిజైన్ కి ఈడిఏ ప్లే గ్రౌండ్ యూజ్ చేస్తామో, మనం ఫంక్షనల్ వెరిఫికేషన్ కూడా ఈడిఏ ప్లే గ్రౌండ్ యూజ్ చేయొచ్చు. థర్డ్ డొమైన్ ఏంటంటే ఫిజికల్ డిజైన్. ఈ ఫిజికల్ డిజైన్ అనేది చిప్ మేకింగ్ ప్రాసెస్ కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఫిజికల్ డిజైన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏటీపీ, ఏరియా, టైమింగ్, పవర్, ఈ 3 టార్గెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిజైన్ అయితే ఆప్టిమైజేషన్ చేస్తారు. మెయిన్ గా ఈ పీడీ పీపుల్ చేసేది కోర్ లో డిజైన్ ప్లేస్ చేసి రౌటింగ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ఫిజికల్ డిజైన్ కి నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే, సిమోస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్,
ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఇంకా సర్క్యూట్ థియరీ బేసిక్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫిజికల్ డిజైన్ కి నువ్వు నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే టికిల్ ప్రోగ్రామింగ్, అదే TCL ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్. ఈ 2 లాంగ్వేజెస్ లో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది నువ్వు నేర్చుకోవాలి. సో 4th డొమైన్ ఏంటంటే DFT, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే చిప్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా లేదా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే చిప్ ఫ్యాబ్రికేషన్ అవుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏమైనా మిస్టేక్స్ జరిగి చిప్ అనేది సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు అంటే ఈ DFT పీపుల్ వెరిఫై చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి బయటపడతాయి. అందుకే దీన్ని డిజైన్ ఫర్ టెస్టబిలిటీ డొమైన్ అని అన్నాం. నువ్వు మెయిన్ గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే డిజిటల్ డిజైన్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి యాజ్ యూజువల్ గా పైథాన్ ఆర్ TCL అండ్ వీటితో పాటు వెరిలాగ్ కూడా నేర్చుకోవాలి. 5th డొమైన్ ఏంట్రా అంటే అనలాగ్ డిజైన్. ఈ అనలాగ్ డిజైన్ వాళ్ళు కంప్లీట్ గా అనలాగ్ చిప్ మేకింగ్ మీద వర్క్ చేస్తారు. సో దాన్ని బట్టి నువ్వు సింపుల్ గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? అనలాగ్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, సర్క్యూట్ థియరీ అండ్ బేసిక్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ సబ్జెక్ట్స్ మీద అయితే నువ్వు ఫోకస్ చేయాలి. ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే మాస్ఫెట్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, ఫిల్టర్స్, ఈ టాపిక్స్ మీద అయితే నువ్వు ఫోకస్ చేయాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి స్పైస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నువ్వు నేర్చుకోవాలి. ఈ అనలాగ్ డిజైన్ వాళ్ళు ఎక్కువగా డీల్ చేసే కాన్సెప్ట్స్ ఏంట్రా అంటే బయాసింగ్, లేఅవుట్, నాయిస్, గెయిన్, వీటి మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మన 6th డొమైన్ ఏంటంటే అనలాగ్ లేఅవుట్. ఈ అనలాగ్ లేఅవుట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అనలాగ్ సర్క్యూట్స్. ఏదైతే అనలాగ్ డిజైన్ వాళ్ళు సర్క్యూట్స్ డిజైన్ చేస్తారో వాటిని వీళ్ళు ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తారు. అంటే చిప్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి రిక్వైర్ అయ్యే లేఅవుట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తారు. నువ్వు ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ డిజైన్ అండ్ సర్క్యూట్ థియరీ. సో ఫైనల్ గా అదనమాట అనలాగ్ లేఅవుట్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మన డొమైన్ 7 ఏంటంటే వాలిడేషన్ అండ్ టెస్టింగ్ ఇంజనీర్. వీళ్ళు ఏం చేస్తారంటే చిప్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత ఆ చిప్ ని తీసుకొని ఫైనల్ గా మళ్ళీ ఇది ఆ చిప్ అనేది ఇంటెండెడ్ అవుట్పుట్ ని ఇస్తుందా లేదా, అంటే మనం ఇనిషియల్ గా ఏదైతే ఫంక్షనాలిటీ అనుకున్నామో అది ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేస్తారు. సింపుల్ గా దీనికి కూడా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంట్రా అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ డిజైన్ అండ్ టెస్టింగ్ మెథడాలజీస్. ఈ సబ్జెక్ట్స్ అయితే నువ్వు ఫోకస్ చేయాలి. VLSI లో మనకి 2 ఫ్లోస్ ఉంటాయి, అనలాగ్ VLSI ఫ్లో, డిజిటల్ VLSI ఫ్లో. నేను ఇప్పటి వరకు చెప్పిన డొమైన్స్ అనేవి అనలాగ్ లేఅవుట్ అండ్ అనలాగ్ డిజైన్ రెండు కూడా అనలాగ్ VLSI ఫ్లోలోకి వస్తాయి. అండ్ కమింగ్ టు ద డిజిటల్ VLSI ఫ్లో, ఈ డిజిటల్ VLSI ఫ్లోలోకి RTL డిజైన్, ఫంక్షనల్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ డిజైన్, ఈ డొమైన్స్ అయితే మనకి డిజిటల్ VLSI ఫ్లోలో కేటగిరీలోకి వస్తాయి. సో ఫైనల్ గా అదనమాట టోటల్ గా అన్ని డొమైన్స్ గురించి అయితే డిస్కస్ చేసాము. VLSI లో ఉన్న డొమైన్స్ అయితే ఇవి, వీటికి కావాల్సిన రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు రీసెంట్ గా మెసేజ్ చేసింది ఏంటంటే అన్న VLSI లో ఏ డొమైన్ ఈజీగా ఉంటుంది చెప్పండి, ఆ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, దానివైపు ట్రైనింగ్ తీసుకుంటా అని మెసేజ్ చేస్తున్నారు. కానీ నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన డొమైన్స్ గురించి వాటికి కావాల్సిన సబ్జెక్ట్స్ గురించి విన్నారు కదా. మీరు ఇనిషియల్ గా అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు. మీరేం చేస్తారంటే ఈ డొమైన్స్ గురించి అన్నిటిని రీసెర్చ్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు నేను ఈ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు అనిపించాయో దానికి రిలేటెడ్గా ఉన్న డొమైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని దానివైపు ట్రైనింగ్ తీసుకుని మీరు VLSIకి సెట్ అయితే మీరు ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RTL డిజైన్కి అయితే మనకి కోడింగ్ రావాలి. మీరు ఒకవేళ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ వైపు కానీ కొంచెం వీక్ ఉండి కోడింగ్ వైపు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు అనిపించింది అనుకోండి, RTL డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వైపు స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తే ఫిజికల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అయితే అనలాగ్ డిజైన్ కానీ అనలాగ్ లేఅవుట్ కానీ. సో ఇలాగా మీరు ఏదైతే సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అని మీకు అనిపించిందో దానికి రిలేటెడ్గా ఉన్న డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ మైండ్లో పెట్టుకుని డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్లో ఉండి VLSI వైపు వెళ్దాము, డొమైన్స్ ఏముంటాయో తెలియట్లేదు, వాటికి ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు అనిపిస్తే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా నువ్వు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటా మరి, బాయ్.